మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. 30 ఏళ్ళకి మోకాల నొప్పులు గుజ్జు అరిగిపోవడం చూస్తున్నాం. రీజన్స్ ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న మీరు అడిగారండి. 30 సంవత్సరాలకే మోకాల నొప్పులు, మోకాల్లో ఉన్నటువంటి సైనోవిల్ ఫ్లూయిడ్ తగ్గిపోతుందని, చాలామందికి మోకాల మార్పిడి మారుస్తున్నారనే విషయాన్ని మనం తరచుగా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మోకాలు మార్పిడి అంటే ఒక 10 సంవత్సరాల క్రితం అసలు ఎవరికీ ఏమీ తెలియదు. 10 సంవత్సరాల నుంచి తరచుగా మోకాలు చిప్పలు అనగా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ జరిగే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వీటికి కూడా ప్రధానమైనటువంటి కారణం ప్రతి మనిషికి కూడా ఆహారపు అలవాట్లే కారణం, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, అంతేకాకుండా మనలో ఉన్నటువంటి స్ట్రెస్ వలన కావచ్చు, అధిక బరువు ఉండి మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుపోవడమే ఈ మోకాలు చిప్పలు లేకపోతే సైనోవిల్ ఫ్లూయిడ్ అరిగిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. అయితే ఈ కారణాలన్నిటితో పాటు మరొక కారణం ఏంటంటే కోవిడ్ తర్వాత ఇంకాస్త ఎక్కువైంది ఈ మోకాలు చిప్పలు అరిగిపోవడం, ఈ మోకాల నొప్పులు, కాళ్ళలో అంటే ఈ యొక్క మోకాలలో ఉన్నటువంటి ఆ స్కిన్లో వాపు రావడం, అలాగే గుత్తుల్లో వాపు రావడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. వీటికి కోవిడ్లో ఏం జరిగిందంటే చాలామంది కోవిడ్కి భయపడి కోవిడ్ మాకు వచ్చిందని చెప్పి ఎవరి సలహాలు లేకుండా అడ్డగోలుగా స్టెరాయిడ్స్ లాంటి మందులు వాడడంతో పాటు అధికమైనటువంటి యాంటీబయాటిక్ వాడడంతో పాటు అనేకమైనటువంటి మందులకు అలవాటు పడి సొంత వైద్యం తీసుకొని చాలామంది ఈ యొక్క ఎముకల్లో ఉన్నటువంటి బలాన్ని కోల్పోయారని చెప్పాలి. దాంతోపాటు చాలామందికి చికెన్ గున్యా లాంటి జ్వరాలు వచ్చినప్పుడు ఆ చికెన్ గున్యా వలన 3 నుంచి 6 నెలల పాటు ఈ చికెన్ గున్యా తగ్గిపోయిన తర్వాత కూడా ఈ ముడుకులు, మోకాళ్ళ చిప్పల్లో పాటు కాళ్ళు, చేతులు ఉన్నటువంటి ఎముకలలో ఉన్నటువంటి ఈ జాయింట్స్ పెయిన్స్ చాలామందికి వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఆ వైరస్ యొక్క లక్షణం వలన సిఆర్పి, సీరం రియాక్టివ్ ప్రోటీన్ అనే ఒక వైరస్ ఎక్కువగా దాడి చేయడం వల్ల, ఏఎస్ఓ లాంటి వైరస్లు దాడి చేయడం వల్ల చాలామందికి ఈ మోకాలు చిప్పలు అరిగిపోవడానికి గల కారణం అధికమైనటువంటి స్థూలకాయం, అలాగే డయాబెటీస్కి మందులు దీర్ఘకాలంగా వాడుతున్నారు, తగు వైటమిన్ D3 లాంటివి, కాల్షియం లాంటివి తీసుకోకపోవడం వల్ల కూడా చాలామందికి చిప్పలు అరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నిటికీ కారణం సరైనటువంటి ఆహారపు అలవాట్లు తీసుకోకపోవడం. ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే మన కాల్షియం ఎలా ఉంది, సీరం కాల్షియం లాంటి టెస్టులు, వైటమిన్ D3 లాంటి టెస్టులు మనం చేయించుకోగలిగితే మనం కాల్షియం రోజు మనం తగు ఆహారపు అలవాట్ల ద్వారా కాల్షియం మళ్ళీ ఇంప్రూవ్ చేసుకొని ఈ యొక్క ఎముకల నొప్పి నుంచి లేకపోతే ఈ మోకాల చిప్పల నొప్పి నుంచి మనం బయటపడవచ్చు. ఒకసారి మోకాలు చిప్పల నొప్పి వచ్చిన తర్వాత అందరికీ మోకాళ్ళు మార్పిడి చేయాలా, నీ రీప్లేస్మెంట్ చేయాలంటే కాదండి. దాని స్థాయిని బట్టి సైనోవిల్ ఫ్లూయిడ్ ఎలా ఉంది, ఎముక్కి మధ్యలో అరుగుదల ఎట్లా ఉంది, ఎంతవరకు గ్యాప్ వచ్చింది అనే విషయాన్ని చూసుకున్న తర్వాత మాత్రమే మోకాలు చిప్పలు మార్పిడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ మోకాలు చిప్పలు మార్పిడి అవసరం లేదు. కొద్దిపాటి ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సరైనటువంటి స్థితిలో మనం వైటమిన్ D3, కాల్షియం పదార్థాలను మనం తీసుకోగలిగితే మీ రెగ్యులర్ ఆహారంలో ఖచ్చితంగా ఎగ్ లాంటివి, ఇలా మోకాలు చిప్పలు నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారు రెగ్యులర్గా కాల్షియం సపోర్ట్ ఉన్నటువంటి మిల్క్, అలాగే ఎగ్ లాంటివి రెగ్యులర్గా ఆహార పదార్థాలు తీసుకోగలిగితే, వైద్యుల సలహా మేరకు మీరు వైటమిన్ D3 మందులను తీసుకోగలిగితే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మోకాలు చిప్పల బారి నుంచి మనం బయటపడవచ్చు. నొప్పులు బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ చెప్పే మరొక సలహా ఏమిటంటే మెట్లు ఎక్కడం. ముఖ్యంగా మెట్లు, ఈ మోకాలు చిప్పల నొప్పులు ఒక్కసారి వచ్చిన తర్వాత అదే పనిగా మెట్లు వాడడం మంచిది కాదని విషయాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ జాగింగ్ చేసేవాళ్ళు ప్లెయిన్ సర్ఫేస్ మీద, ప్లెయిన్ రోడ్స్ మీద మాత్రమే నడవాలి. ఎత్తులు ఎక్కే రోడ్స్ మీద నడవడం అంత మంచిది కాదు. ఎందుకంటే అప్పటికే
మోకాళ్ళలో ఉన్నటువంటి సైనోవిల్ ఫ్లూయిడ్తో పాటు ఎముక అరిగిపోవడంతో పాటు మనం ఎక్కువ బరువుని ఎక్కువ ఎత్తులోకి ఎక్కేటప్పుడు మెట్లు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎముక మరి కాస్త దాడికి గురై ఒత్తిడికి గురై అరిగిపోయి ఇంకాస్త నొప్పి ఎక్కువ అవ్వచ్చు. తాత్కాలికంగా మీరు వాకింగ్ చేసినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు ఆ యొక్క నొప్పి నుంచి మీరు విముక్తిని పొందొచ్చు. కానీ మెట్లు ఎక్కిన తర్వాత వాకింగ్ ఆపి కూర్చున్న తర్వాత మరి కాస్త నొప్పి ఎక్కువై వాపు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే ఆరోగ్యవంతమైనటువంటి మోకాలు చిప్పలు కలిగి ఉండాలంటే మోకాలు చిప్పలు చిన్న నొప్పి వచ్చినప్పుడే వైద్యుని సలహా తీసుకోవాలి, తగు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, కాల్షియం సపోర్ట్ ఉన్నటువంటి ఆహారాన్ని తరచుగా తీసుకుంటుండాలి, వైటమిన్ D3 టెస్ట్ అలాగే బోన్ డెన్సిటీ లాంటి టెస్టులు మనం సకాలంలో చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ మోకాళ్ళ చిప్పల యొక్క బాధ నుంచి మార్పిడి బాధ నుంచి మనం బయటకు రావచ్చు. మోకాలు చిప్పలు బాధలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మోకాలు చిప్పలు వాపులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మోకాలు చిప్పలను అనగా నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆహారపు అలవాట్ల ద్వారా మన బరువును తగ్గించుకోవడం ద్వారా మన షుగర్ కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా వాడుతున్నటువంటి మందుల్లో ఏవైనా దుష్పరిణామాలు వచ్చే మందులు ఏమైనా ఉంటే వాటిని చెక్ చేయించుకొని వాటిని జాగ్రత్తగా నెమ్మదిగా పక్కన పెట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ మోకాలు చిప్పల యొక్క బాధల నుంచి అరుగుదల నుంచి మనం బయటపడవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.